ఫేక్ ఇది ఫేక్ ఇది ఇంట్లో డైరెక్ట్ ఇంట్లో తీసుకొచ్చి కాలుతున్నా డైరెక్ట్ నిన్ను హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో బ్లాగ్ అనేదానికి ఇది న్యూ ప్రాంక్ అనొచ్చు. సో ఏందో నా చేతిలో సిగరెట్ ఉందంటే, సో ఈరోజు నేను మా మమ్మీ మీద సిగరెట్ ప్రాంక్ చేయబోతున్నా. సో నేను సిగరెట్ తాగితే సో మా మమ్మీ రియాక్షన్ ఏందో ఎట్లుంటుంది అని చూద్దాం అనుకుంటున్నా. సో కెమెరా అయితే ఫోన్ అయితే ఇట్లా టీవీకి ఇంకా క్లాత్ మధ్యలో పెట్టిన ఫోన్ అయితే కనిపించదు. సో 90% ఫోన్ అయితే కనిపించదు. సో ఇదేంటంటే సిగరెట్, ఫేక్ సిగరెట్ ఇది. సో ఫేక్ సిగరెట్ ఏంటంటే దీని లోపల యాక్చువల్లీ టొబాకో ఉంటుంది కదా. సో అది ఒరిజినల్ కాదు, మన రోజ్ ఫ్లవర్స్ లేకపోతే ఇంకా పిచ్చి చెట్టు ఉంటాయి కదా. సో దాని ఎండిపోయిన ఆకులు పౌడర్తో ఇట్లా చేసింది. ఇది ఫేక్ది, బయట దొరికితే ఫేక్ది. సో మీరు ఏమైనా ట్రై చేయాలంటే ఒరిజినల్ చేయకండి, ఇట్లాంటి ఫేక్తో తయారు చేయండి. సో సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో గుర్తుపెట్టుకోండి. సో మమ్మీ అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. సో మా మమ్మీ వచ్చేసరికి రెడీగా ఇది పెట్టుకొని ఉంటాను నేను. మమ్మీ గేట్ సౌండ్ రాగానే తీసుకుంటా. ఎంత టైం పడుతుంది తెలియదు కానీ ఇది ఒక వస్తే చాలా సేపు అయింది, గంట సేపు అయింది పోయి. సో నేను వచ్చేసరికి నేను లైట్ చేసి పెట్టుకుంటా. అండ్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం మా మమ్మీది. సో మా మమ్మీ అయితే నాకు తెలిసి కొడుతుంది, ఎట్లా కొడుతుందో తెలియదు కానీ కొడుతుంది పక్క. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏమవుతుందేమో. సో గైస్ మా మమ్మీ మేబీ వచ్చే టైం అయింది. సో అందుకే నేను రెడీగా పెట్టేసుకున్నా. సో లైట్ చేసి అయితే కూర్చుంటా. రాగానే ఎట్లా రియాక్షన్ ఉంటుందో చూద్దాం. సో ఒరిజినల్ సిగరెట్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా ఫేక్ సిగరెట్ ఇది. సో స్మెల్ ఏం లేదు, జస్ట్ పొగ, స్మెల్ ఏం రాదు ఇది. సో ఫేకు. సో జస్ట్ మేబీ వచ్చేస్తుంటుంది మా మమ్మీ వచ్చేసరికి అట్లా అడుగుతాం. A few inches later. సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫేక్ ఇది. ఫేక్ ఇది ఇంట్లో డైరెక్ట్ ఇంట్లో తీసుకొచ్చి కాలుతున్నా డైరెక్ట్ నిన్ను ఏం చేస్తున్నావు నువ్వు అసలుకి? లేదు ఉట్టిగా అంటే కాదు, అట్లా కాదే. అసలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. Let me tell you something. అడ చేస్తావా నువ్వు? చెప్పేది ఆబో. చెప్పేది అనుకున్నా. నువ్వు ఏం చేయమంటే వాము ఈ అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? కాదు కాదు అంటే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయమంటే చేసిన. మండుతున్నట్టుంది. నువ్వు కాదు వాము అసలు ఉట్టిగానే చూడు. నువ్వు తాగు కాదు నిజం. వాము వాము అంటే అంటే చెప్పేది ఇంకొంచెం ఉంది, కొంచెం పడతాయి. కాదు అసలు వామ్మో నువ్వు ఎప్పటి నుంచి అలవాటు చెప్పు. ఎప్పటి నుంచి ఉంది? నువ్వు ఇంట్లో అంత ధైర్యంగా నువ్వు మనిషి 5 నిమిషాలు బయటికి పోయొచ్చేలో నీ పని చేస్తున్నావు అంటే వామ్మో. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రోజులు నా డాడీ రండి నువ్వు పని కొద్దు ఏమొద్దు, నువ్వు ఈ అలవాటు చేసుకుంటున్నావు. నువ్వు బయటికి పోయి నువ్వు ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు ఎవరు రామన్నారు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అసలు వాము 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 నువ్వు ఇట్లా నాకు. సో గైస్ మా మమ్మీ అయితే నన్ను చిత్తక బాధింది. నన్ను వాము ఇట్లా నా మీద అలిగి ఇప్పుడు కూర్చుంది. మా డాడీకి ఫోన్ చేస్తాను. నేను సంధ్య ప్రాంక్ అయితే ఆఫ్ చేసిన. సో అమ్మే నువ్వు కథలు పడమాక
మాట్లాడకు నా దగ్గర నువ్వు. నేను డాడీకి ఫోన్ చేస్తా ఆగు. అది ఫేక్ సిగరెట్. నేనేనాను నువ్వు చెప్పింది. ఇంట్లోనే నువ్వు చేసినావు అంటే నేను డాడీ అసలు నా మాట కూడా వినవా? ఫేక్ వీడియో ఇగో నేనేనాను నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కదా, దాంట్లో ఫేక్ వీడియో కోసం నేను ప్రాంక్ చేసేది సిగరెట్ తాకుండా గుండె ఆగిపోయినంత పని అయింది నాకు. నేనైతే వినను. నేను డాడీ ఫోన్ చేసి చెప్తా. నేను డాడీ ఫోన్ కాదు డాడీతో మాట్లాడు నువ్వు ఫస్ట్. నాకు తెలీదు. సో గైస్ మా మమ్మీ అయితే నా మాట అయితే వినట్లేదు. సో ఫైనల్ అయితే అందుకే నా మాట వినట్లేదు. సో మా డాడీ ఫోన్ చేస్తా అని చెప్తుంది. సో అందుకే మా మమ్మీని కొంచెం కూల్ చేసి మళ్ళీ వచ్చిన. సో చెప్పు మమ్మీ, నీకు నిజంగా నేను సిగరెట్ అట్లా తాగితే ఎట్లా అనిపిస్తుంది? ఏంటి అది నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఎంత బాధ వేసింది ఆ పరిస్థితుల్లో చూస్తే. ఇంకెప్పుడైనా అట్లాంటి చేసినావు అంటే మాత్రం చంప వలుగుతుంది నీకు. ప్రాంక్ మమ్మీ, అది ఉట్టి ప్రాంక్. ఫేక్ సిగరెట్ అంటే ఒరిజినల్ సిగరెట్ కాదు, ఇట్లా తాగేది కాదు. జస్ట్ ఇది మన రోజ్ ఫ్లవర్స్ అట్లాంటి సిగరెట్ వాటితో తయారు చేసి. ఏంటిది రోజ్ ఫ్లవర్ లేదు ఏది లేదు. అలాంటి మాత్రం ఇంకోసారి నువ్వు చేసినావు అనుకో. సరే బయట గానీ ఎక్కడైనా నాకు కానీ కోపం వచ్చిందంటే సాయి నాకేం చేస్తానో నీకు తెలుసుగా. సో మమ్మీని వదిలేసి మమ్మీ నన్ను ఇట్లా వాయిస్తుంది. సో గైస్, సో మీకు వీడియో అయితే నచ్చుంటే సో మమ్మీని నేను తర్వాత మళ్ళీ కూల్ చేసుకుంటా. సో మా మమ్మీ మరీ అంత హిట్లర్ మదర్ కాదు. సో ఇది చెప్తే ఇంటది కాకపోతే అట్లా పిల్లలు చెడిదారిలో పోతుంటే ఎవరికి నచ్చదు కదా. సో మమ్మీ నేను మళ్ళీ పోయి వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బతిని ఆడుకుంటా. సో గైస్, మీకైతే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంఎస్కే బ్లాగ్స్. సో బ్లాగ్స్లో వీడియో ఎందుకు ప్రాంక్ చేస్తుందంటే, సో బ్లాగ్స్ అనే కాదు అన్ని పెడదాం అనుకుంటున్నా. కామెడీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ రెగ్యులర్గా మీకైతే ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నా. సో జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలి, అదే ఒకటే మెయిన్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకైతే ఎట్లా ఉంటుందంటే మా మమ్మీ నన్ను అసలు ముడ్డి పగిలిపోయిందండి, చెప్పుకోవద్దు కానీ వాసిపోయింది వెనక. నాకైతే అంతగానం కొట్టింది. సో నాకైతే ఇప్పుడే అర్థమైంది నిజంగా ఒకవేళ నిజంగా నేను బయట సిగరెట్ తాగితే దొరికిందంటే ఇక నాకు ఇక ఆ రోజు పాడి కట్టినట్టే ఇంట్లో. మమ్మీ వచ్చి కొట్టిపోయింది. సో ప్లీజ్ గైస్, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా అన్నీ చేయండి అబ్బా. సో ఉంటాయి ఇక బాయ్.